హాయ్ అండి. లంచ్ బాక్స్ సిరీస్ డే 5 కర్ణాటక ఫేమస్ వాంగీబాత్. వంకాయలు ఇష్టమున్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను. వంకాయలేమో క్రిస్పీగా, ట్యాంగీ ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది. చేసుకోవటం కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇది కంప్లీట్‌గా నా స్టైల్‌లోనే చేస్తున్నాను. కడాయిలో మీ రుచికి తగినట్లుగా ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాయలు, యాలుక్కాయి, స్టార్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే గనక మంచిగా లోపల వరకు కుక్ అవుతాయి. ఇవి కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి. లేదు మాకు ఇదంతా వద్దు అనుకుంటే వాంగీబాత్ పౌడర్ దొరుకుతుందండి, అది తెచ్చుకొనైనా వాడుకోవచ్చు. దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు వేయాలి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది, దాంట్లో వాటర్ వేసి పేస్ట్ లా చేసేసాను. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని, దీనికైతే వైట్ వంకాయలు బాగుంటాయి. నాకైతే వైట్ వంకాయలు అవైలబుల్ గా లేక ఈ బ్లాక్ కలర్ వాటితోనే చేసేస్తున్నాను. మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల ముక్కలకి లోపల వరకు సాల్ట్ పడుతుంది. కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంది అనిపించింది, అందుకని తీసేసాను. ఇక మిగతా ఆయిల్ లో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ వంగీబాత్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని ఇదంతా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసుకొని మరి కొంచెం సేఫ్ ఫ్రై చేసుకొని ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ వేసుకొని అంతా కలుపు రైస్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, వాంగీబాత్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.